ఊహించని ఒక రాత్రి చుట్టూ మోకాళ్ళకు పైగా ముంచెత్తుతున్న వరద నీరు, కరెంట్ లేదు, బయట భయంకరమైన గాలివాన. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంట్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న క్షణంలో నీటిపై ఏదో నెమ్మదిగా తేలుకుంటూ వస్తుంది. సరిగ్గా టార్చ్ లైట్ వేసి చూస్తే ఒక భయంకరమైన కింగ్ కోబ్రా. అదొకటే కాదు, దాని వెనకాల వందలాది నాగుపాములు, రక్తపింజర్లు బుసలు కొడుతూ మీ ఇంట్లోకి చొరబడుతున్నాయి. ఇదేదో హాలీవుడ్ హారర్ సినిమా స్టోరీ కాదు. సౌత్ చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో ఇప్పుడే అక్షరాల జరుగుతున్న ఒక భీకరమైన నిజం. ఆ వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. దక్షిణ చైనాను అతలాకుతలం చేస్తున్న మేసక్ టైఫూన్ కారణంగా హ్యాంగ్జౌ నగరంలో ఆకాశానికి చిల్లుపడినట్లు వర్షం కురిసింది. వరద తాకిడికి స్థానిక రిజర్వాయర్లు ఒక్కసారిగా బద్దలయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. అయితే అసలు విపత్తు అక్కడ మొదలు కాలేదు. డెంగ్వే గ్రామంలో ఉన్న ఒక అతిపెద్ద కమర్షియల్ స్నేక్ బ్రీడింగ్ ఫామ్, అంటే పాముల పెంపక కేంద్రం, ఈ వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ ఫామ్ గోడలు బద్దలవడమే ఆలస్యం. అందులో ఉన్న దాదాపు 900 పైగా విషసర్పాలు ఒక్కసారిగా బయటకు తప్పించుకున్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైన, క్షణాల్లో ప్రాణాలు తీయగల కింగ్ కోబ్రాలు కూడా ఉన్నాయి. వరద నీరు ఇప్పటికే ఇళ్లలోకి చేరిపోగా ఆ మురికి నీటిలోనే ఈ 900 పాములు ఈదుకుంటూ ఊళ్ళోకి ప్రవేశించాయి. ఊహించండి, మోకాళ్ళ లోతు నీళ్లలో నడుస్తున్నప్పుడు మీ కాళ్ళకి ఏది తగులుతుందో తెలియదు. అది కొట్టుకొచ్చిన చెత్త, లేక కాటేయడానికి రెడీగా ఉన్న తాచుపామ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే ఒళ్ళు గగుర్పుడు వస్తుంది. నడుములోతు నీళ్లలో నిలబడి జనం చేతుల్లో వెదురు కర్రలు పట్టుకొని నీటిపై తేలుతున్న పాములను కొట్టడానికి ప్రాణాల కంటే ఎక్కువగా పోరాడుతున్నారు. ఓ ముసలి తాత తన ఇంటి అరుగుపైకి ఎక్కుతున్న కోబ్రాను కర్రతో తోసేయడానికి ప్రయత్నిస్తుంటే మరో పాము ఇంట్లోని చీపుర్లు వెనక నక్కి చూస్తోంది. ఆకలితో, కోపంతో ఉన్న ఆ విషసర్పాలు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిపైకి బుసలు కొడుతూ దాడి చేస్తున్నాయి. ఇప్పటికే చాలామంది గ్రామస్తులు ఈ పాముల కాటుకు గురయ్యారు. వరదల కారణంగా రోడ్లన్నీ కొట్టుకుపోవడంతో బాధితులకు కనీసం యాంటీవెనమ్, అంటే పాము కాటు విరుగుడు మందు కూడా, లేదా అత్యవసరమైన వైద్య సహాయం అందించడానికి కూడా వీలు లేకుండా పోయింది. చుట్టూ నీరు, నీటిలో విషసర్పాలు, చేతిలో మందులు లేవు. ఊర్లోని ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్ల పైకప్పులు ఎక్కి గుండెలు చేతిలో పట్టుకొని రాత్రంతా గడుపుతున్నారు. స్థానిక యువకులు కొందరు ప్రాణాలకు తెగించి ఒక సివిల్ స్నేక్ క్యాచింగ్ టీమ్గా ఏర్పడ్డారు. చేపలు పట్టే వలలు, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే చిన్న పరికరాలతో వరద నీటిలో కొట్టుకొచ్చిన చెత్తపై తేలుతున్న పాములను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చీకట్లో ఏ మూల నుండి ఏ పాము దూసుకొస్తుందో తెలియక ఆ ఊరంతా ఒక డెత్ జోన్లా మారిపోయింది. ప్రకృతి ప్రకోపానికి విషసర్పాల సైన్యం తోడై చైనాలోని ఆ గ్రామాన్ని నరకప్రాయంగా మార్చేసింది. ఈ భయంకరమైన పరిస్థితి నుండి ఆ ప్రజలు ఎలా బయటపడతారో కాలమే నిర్ణయించాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.